హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి విషయం గురించి తెలుసుకుందాం. అదేంటంటే వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవం అని మనం భక్తితో పిలుచుకుంటూ ఉంటాం కదా. అయితే ఆయన కలియుగంలో ప్రత్యక్ష దైవంగా ఎలా మారాడు, ఆయనకి కలియుగ ప్రత్యక్ష దైవం అనే పేరు ఎలా వచ్చింది, దీని గురించి తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఈ కథ వింటుంటే ఎంత బాగుంటుందంటే అసలు నిజంగా వెంకటేశ్వర స్వామిని కళ్ళ ముందే చూస్తున్నామా అన్నంతగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఎవ్వరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి. ఒకరోజు మహర్షులందరూ కూడా కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఆ సమయంలో అక్కడికి బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి కూడా వస్తారు. అప్పుడు మహర్షులందరూ కలిసి బ్రహ్మదేవుడిని, సరస్వతీదేవిని నమస్కరించి తర్వాత సృష్టిలో జరుగుతున్న విశేషాలన్నింటి గురించి కూడా బ్రహ్మదేవుడికి వివరిస్తూ ఉంటారు. అప్పుడు అక్కడికి బ్రహ్మమానస పుత్రుడు అనే పేరున్న నారదుడు కూడా వస్తాడు. నారదుడు కూడా వచ్చి బ్రహ్మదేవుడిని, సరస్వతీదేవిని నమస్కరించి అప్పుడు ఏం చెప్తాడంటే బ్రహ్మదేవుడితోటి, తండ్రి, నేను ఇక్కడికి రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను. అదేంటంటే రాబోతుంది కలియుగం కాబట్టి కలియుగంలోకి దేవతలందరూ వెళ్ళటానికి నిరాకరిస్తున్నారు, భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితే గనక వస్తే శ్రీమన్నారాయణ్ణి ప్రజలు ఎలా పూజించుకుంటారు, ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటాడంటే, నారద, నీవు అడిగిన ప్రశ్న చాలా మంచిది, ఇది లోక శ్రేయస్సుకి ఎంతో మేలుగా ఉంటుంది. కానీ నీవు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే శ్రీమన్నారాయణుడు గొప్ప మనిషి. ఆయన తన బిడ్డలుగా భావిస్తున్న ప్రజలని ఏదో ఒక రూపంలో, ఏదో ఒక అవతారంతో కలియుగంలోకి వెళ్ళి వాళ్ళ కోరికలు తీర్చి వాళ్ళ కష్టాలను తీరుస్తాడు. కాబట్టి నీవు శ్రీమన్నారాయణుడి మీద నమ్మకం ఉంచు, ప్రజలకి ఎలాంటి ఇబ్బంది జరగదు. ఆయన ఏదో ఒక రూపంలో అవతారం అయితే ఎత్తుతాడు, కాబట్టి నీకు ఈ ఆలోచన వద్దు అని చెప్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన మాటతోటి నారదుడు కొంచెం కుదుటపడి తృప్తి పడతాడు. అయితే ఇప్పటి వరకు మనందరం మాట్లాడుకున్న కలియుగం కూడా రానే వచ్చేసింది. కలియుగంలో ఏంటంటే ఒక పాదం మాత్రమే ధర్మం ఉంటుంది, 3 పాదాలు అధర్మం మీద మాత్రమే నడుస్తూ ఉంటుంది. అంటే కలియుగం అంతా కూడా ద్వేషంతో నిండిపోయి ఉంటుంది. ఎన్నెన్నో కుట్రలు, కుతంత్రాలు ఇలా ఏవేవో జరుగుతూ ఉంటాయి. అయితే మహర్షులందరూ కలిసి కూడా ఈ దోషాలన్నింటినీ కొంతవరకన్నా తగ్గించడం కోసం ఒక యజ్ఞాన్ని పూనుకొని యజ్ఞం చేస్తూ ఉంటారు. ఈ యజ్ఞం అంతా పూర్తయిపోయిన తర్వాత ఈ యజ్ఞ ఫలాన్ని ఒకరికి ఇవ్వాలి. ఆ ఒకరికి ఇచ్చినప్పుడు ఆ యజ్ఞ ఫలంతో కలియుగంలో దేవుడిగా ఉండి ప్రజల కష్టాలు తీరుస్తాడు అనేది మహర్షుల మాట. ఇలా అనుకుంటూ ఎవరికి యజ్ఞఫలాన్ని ఇవ్వాలి అని చర్చించుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళందరిలో భృగు మహర్షి అని ఆయన ఉంటాడు. మహర్షులందరిలో కల్లా కూడా ఆయన గొప్ప తపస్సంపన్నుడు. ఎంత తపస్సంపన్నుడంటే ఆయన చేసిన తపస్సుకి, ఆయన తపోబలానికి ఆయన కుడికాలిలో ఒక కంటిని తీసుకొచ్చుకోగలిగేంత తపశ్శక్తి ఉన్న ఆయన లేచి ఏమంటాడంటే, ఈ యజ్ఞఫలాన్ని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరులలో ఒకళ్ళకు మాత్రమే ఇవ్వచ్చు. అలా ఇస్తేనే బాగుంటుంది. అయితే ఆ ముగ్గురిలో కూడా ఈ యజ్ఞఫలాన్ని తీసుకునే అర్హత ఎవరికి ఉంది అనేది తెలుసుకొని వాళ్ళకి యజ్ఞఫలాన్ని ఇస్తేనే బాగుంటుంది అని చెప్తాడు. దానికి మహర్షులందరూ కూడా అంగీకరించి భృగు మహర్షి చెప్పిన మాట బాగుంది అంటారు. అప్పుడు భృగు మహర్షి ఏమంటాడంటే, నేను వెళ్ళి బ్రహ్మ, విష్ణు, శంకరులలో ఈ యజ్ఞఫలాన్ని తీసుకునే అర్హత ఎవరికి ఉంది అని పరీక్షించి తెలుసుకొని చెప్తాను అంటాడు. దానికి మహర్షులందరూ కూడా అంగీకరించి ఈయనని పంపించటానికి సిద్ధపడతారు. అలా భృగు మహర్షి బయలుదేరి మొట్టమొదట బ్రహ్మదేవుడిని పరీక్షించాలి అని అనుకుంటాడు. అప్పుడు సరాసరి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన ఆసనం మీద వెళ్ళి కూర్చుంటాడు. అయితే బ్రహ్మదేవుడు మాత్రం అక్కడికి భృగు మహర్షి వచ్చాడు అనే సంగతి గమనించడు, పట్టించుకోడు. దాంతో ఇంకా భృగు మహర్షికి చాలా కోపం వచ్చేస్తుంది. ఎంత కోపం వచ్చేస్తుందంటే, నేను అతిథిగా వస్తే ఒక మహర్షిని, నేను ఎంతో తపస్సంపన్నుడినైనా కానీ నీవు నన్ను పట్టించుకోలేదు, నాకు ఇచ్చే గౌరవాన్ని నాకు ఇవ్వలేదు అని చెప్పి ఎంతో కోపం వస్తుంది. ఆ కోపంతో బ్రహ్మదేవుడిని శపిస్తాడు. ఏం శపిస్తాడంటే, నేను వచ్చినా కూడా నీవు అహంకారంతో నన్ను పట్టించుకోలేదు కాబట్టి భూలోకంలో నీకు ఎక్కడ పూజా పునస్కారాలు అనేవి ఏవీ జరగవు, ఇంకా నీకు దేవాలయాలు అనేవి కూడా ఉండవు అని చెప్పి బ్రహ్మదేవుడిని శపించి వచ్చేస్తాడు. అలా భృగు మహర్షి బ్రహ్మదేవుడిని శపించిన తర్వాత ఈ యజ్ఞఫలాన్ని బ్రహ్మదేవుడికి ఇవ్వటానికి కుదరదు, బ్రహ్మదేవుడు దీనికి అర్హుడు కాదు, కాబట్టి ఈ యజ్ఞఫలాన్ని నేను బ్రహ్మదేవుడికి ఇవ్వట్లేదు, తర్వాత పరమశివుడిని, విష్ణుమూర్తిని కూడా
పరీక్షించి వారిరువుల్లో ఎవరికి ఇద్దాము అనేది నిర్ణయిస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత కైలాసానికి పరమశివుడి దగ్గరికి వెళ్తాడు, వైకుంఠానికి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు. అయితే ఈ ఇద్దరిలో ఎవరికి అనుకూలంగా ఉండి భృగు మహర్షి ఎవరికి ఇస్తాడు, అక్కడ ఏం సంఘటనలు జరిగాయి, దీని గురించి మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. కానీ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కథ వింటుంటే నిజంగా వెంకటేశ్వర స్వామిని చూసినట్లే అనిపిస్తుంది. ఈ కథ మిస్ అవ్వకుండా ఉండాలి అనంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా నేను చేసే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ నేను ఇవ్వటం కోసం నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.